అందరికీ నమస్తే ప్రజలారా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా చర్చలు సోషల్ మీడియాలో వరుసగా కూడా నడుస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ఒక్కొక్కరు దానిపైన స్పందిస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదిక ద్వారా చాలా మంది కూడా ఒకరిపైన ఒకరు ట్వీట్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఒకరిపైన ఒకరు మాటల యుద్ధాన్ని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ గడ్డపైకి వచ్చి ఇక్కడ తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఆయన మాట్లాడినటువంటి మాటలని తెలంగాణ సమాజం తిప్పికొడుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ గడ్డపైన తెలంగాణ నేలపైన బ్రతుకుతున్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఒక తిరుగుబాటుని చూపెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఒకవైపు సినీ వర్గాల్లో మరొక వైపు రాజకీయ వర్గాల్లో చర్చలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలు మాకు నచ్చలేదు అని చెప్పేసి కొందరు, లేదు లేదు ఆయన బరాబర్ కరెక్ట్ గానే మాట్లాడాడని చెప్పేసి మరికొందరు. అసలు ఈ ట్వీట్స్ లో వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఒకరిపైన ఒకరు ఎందుకు మాటలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు? ఏ ట్వీట్ ని ఎందుకు పెట్టారు మొత్తం కూడా మాట్లాడుకుందాం. ఇందులో బండ్ల గణేష్ పెట్టినటువంటి ట్వీట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా నాగబాబు పెట్టినటువంటి ట్వీట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ప్రకాష్ రాజ్ పెట్టినటువంటి ట్వీట్స్ ఉన్నాయి. 3 ట్వీట్స్ కూడా మీకు నేను ఇప్పుడు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదట్లో ప్రకాష్ రాజ్ గారు పెట్టినటువంటి ట్వీట్ చూద్దాం. ఆయన ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టిన తర్వాతనే ఇదంతా కూడా ఒక చర్చ, ఒక పెద్ద రచ్చ అయిపోయింది సోషల్ మీడియాలో. ముందు మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తనే వస్తున్నారా లేక పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పి రండి. ఏమంటా ఉన్నాడు? మీరు వస్తామంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తనే వస్తున్నారా లేక పొత్తుతో వస్తున్నారా లేక సింగిల్ గా వస్తున్నారా అది చెప్పి రండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టి కింద జస్ట్ ఆసింగ్ అని పెట్టిండు. ఇందులో పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయలేదు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒక ట్వీట్ మాత్రం పెట్టిండు. ఒక హ్యాష్ ట్యాగ్ అయితే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన పెట్టాడు. ఆయన ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక నాగబాబు కూడా ఒక ట్వీట్ పెట్టిండు. ఆయన ఏం పెట్టిండో కూడా మీకు చదివి వినిపిస్తా. ఏ లీడర్స్ వరల్డ్ ఈజ్ ఫైనల్, నాన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమాన్స్ ఇన్ హిస్ పాత్, హీ alone knows what is right and what is wrong, shut your doubts, silence your tongue and follow the leader without questions. అంటే దీన్ని ఒకసారి మనం తెలుగులో చదివితే కనుక, నాయకుడి మాటే శాసనం, ఆయన నడిచే మార్గంలో ఉన్న అడ్డంకులు సవాళ్లు ఎవరికీ తెలియవు, ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు, మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ఎలాంటి ప్రశ్నలు లేకుండా నాయకుడిని అనుసరించండి, పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడు. ఇది ఎవరైతే నాగబాబు ఉన్నాడో ఆయన పెట్టినటువంటి ట్వీట్. అంటే ప్రకాష్ రాజ్ పెట్టిన తర్వాత నాయకుడికి ఏది మంచో ఏది చెడో తెలుసు, మీరు నోరు మూసుకోండి, ఆయనని ప్రశ్నించేటటువంటి ఒక అర్హత మీకు లేదు, ఆయన ఏది చేస్తే అదే వేదము, ఆయన ఏది చెప్తే అదే ధర్మము, ఆయన మాటే శాసనము. బాహుబలి సినిమాలో ఉంటది కదా, నా మాటే శాసనం అనేటటువంటి ఒక డైలాగ్ ఉంటది కదా. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనము, ఆయన ఏమి చేసినా అదే కరెక్టు, మీరు నోళ్ళు మూసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పేసి నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టిండు. అంటే ప్రజలు ప్రశ్నించొద్దా? ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసింది ఆయన అభివృద్ధి చేస్తాడని చెప్పి, సరే అభివృద్ధి చేస్తుండు కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఆయన డిప్యూటీ సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రజలు ఆయన్ని ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి హక్కు ప్రజలకు ఉంది. ఓటు వేసేటటువంటి హక్కు ఎంత ఉందో దాంతో పాటుగా ప్రశ్నించే హక్కు కూడా ఉంది. ఏమంటా ఉన్నాడు? మీరు నోళ్ళు మూసుకోండి, అనుమానాలని పక్కన పెట్టండి, ఎలాంటి ప్రశ్నలు లేకుండా నాయకుడిని ఫాలో అవ్వండి, ఆయన ఏమి చెప్పినా మీరు నోరు మూసుకొని ఆయన వెనుక వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ఆయన మిమ్మల్ని ఏదైనా ఒక చెత్త కుప్పలోకి తీసుకెళ్ళినా పర్లేదు, మీరు నోరు మూసుకొని ఆయన వెనుక అందులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ఏంటి దీని ఉద్దేశం? ప్రకాష్ రాజ్ గారికి నాగబాబు గారు పెట్టినటువంటి ట్వీట్ ఆయన ఒక్కరికే కాదు చాలా మందికి పెట్టిండు. ఎందుకంటే అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నారు.
సో వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని ఆయనను ఫాలో అవ్వండి. మీరు విమర్శించేటటువంటి స్థాయి మీకు లేదు, మీరు మాట్లాడేటటువంటి హక్కు మీకు లేదన్నట్టుగా ఆయన ట్వీట్ కనబడతా ఉంది ఇక్కడ. తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు పెట్టిండు, ఆయన కూడా మళ్ళీ దీనికి ట్వీట్ కి రిప్లై ఇచ్చిండు. వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. మేము గొర్రెలం కాదు బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థమయ్యిందా? జస్ట్ ఆస్కింగ్. మీ అనుమానాలని పక్కన పెట్టండి, నోళ్ళు మూసుకోండి, ఎలాంటి ప్రశ్నలు లేకుండా నాయకుడిని అనుసరించండి అని మీరు అనడంలో అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇది వాస్తవమే కదా. మేము గొర్రెలం కాదు బానిస బ్రతుకు బ్రతకడానికి. మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా ఏమంటా ఉన్నాడు ప్రకాష్ రాజు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ నాయకుడి పైన ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు. ఏ నాయకుడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి నాగబాబు గారు ఏమనుకుంటున్నారో తెలియదు, మరి ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏందో తెలియదు. మీరు నాయకుడిని ఫాలో అవ్వండి, ఆయన చెప్పిందే వేదము, ఆయన చెప్పిందే ధర్మం అని చెప్పి మీకు మీరు నిర్ణయించుకోవద్దు. మీకు మీరే ఫైనల్ చేసుకుంటే కరెక్ట్ కాదు. ఇది డీజోడో లేకపోతే జబర్దస్తో లేకపోతే ఇంకొక షోనో కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పేసి మీరు అనుకుంటారు కావచ్చు, కానీ అది కాదు. ఒకసారి ఇక్కడ నెక్స్ట్ దీనికి మళ్ళీ ఆర్జీవి గారు కూడా ఒకటి ట్వీట్ పెట్టడం జరిగింది. ఆయన పెట్టింది చూడండి. అంటే మొత్తానికి మీ ఉద్దేశం ప్రకారం ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మి ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు, అంతే తప్ప ఆయనకు రాజులాగా కిరీటధారణ చేయదు. అంటే చూడండి, ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ప్రజాస్వామ్యంలో తమ సమస్యలని, ప్రజల కష్టాలని, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తాడని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ఇస్తారే తప్ప మనము రాజులము, మీరు కిరీటం పెడతాం మీకు, మీరు అందులో కూర్చోండి, సింహాసనాన్ని మీకు అప్పచెప్తాము, అందులో కూర్చొని మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రజలు చేయరు. ప్రజలు ఓట్లేసింది ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలను తీరుస్తారు, ప్రజలకు అండగా ఉంటారు, ప్రజల సమస్యలని గుర్తిస్తారని చెప్పేసి వాళ్ళు మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ఇస్తారని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉన్నారు. ఆయన కూడా దీనికి ప్రకాష్ రాజ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇందులోకి బండ్ల గణేష్ ఆయన జొరే ప్రయత్నం చేసిండు. ఆయన ఏం పెట్టిండు, ప్రకాష్ రాజ్ పెట్టిండు కదా, మీరు వస్తానంటే మేము వద్దంటామా రండి దూరం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ పెట్టారు కదా. ఆయన ట్వీట్ కి మళ్ళా కింద బండ్ల గణేష్ ట్వీట్, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరు ఏది, నీ కథ ఏంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. బండ్ల గణేష్ పెట్టినటువంటి ట్వీట్ ఇది. సో మీరు కూడా ముందు కొంత వేరే వాళ్ళని మాట్లాడేటప్పుడు అరే తురే అని కొట్టుడు కాకుండా కొంత గౌరవప్రదంగా మెసేజ్లు పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. నీకెందుకురా అని చెప్పేసి రా అని చెప్పి ఏకవచనంతో పిలవడం కానీ. అవును, ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన ఏం చెప్పిండు, మీరు వస్తామంటే రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుతోనే వస్తున్నారా, పొత్తుతోనే వస్తున్నారా, లేకపోతే సింగిల్ గా వస్తున్నారా చెప్పి రండి అని చెప్పి ఆయన అడిగిండు. మరి దానికి ఈ బండ్ల గణేష్ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, అసలు బండ్ల గణేష్ మీరెవరు, అసలు నువ్వెవరు, అంటే నువ్వు తెలుగు అని అంటే ఇక తెలుగు అని చెప్పుకొని ఇక్కడ వచ్చి మాట్లాడతావా, అసలు నీ తెలంగాణ అన్నా, తెలంగాణ వాదివేనా, నువ్వు తెలంగాణ ఉద్యమకారునిగా, అసలు నీ రాష్ట్రం ఎక్కడ అని చెప్పి వాళ్ళు చాలా మంది ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. బండ్ల గణేష్ నిజంగా ఒకవేళ అడగాలనుకుంటే నీకు అంత పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉండొచ్చు, లేకపోతే నీకు ఏమైనా సీట్లు కావచ్చు, ఏమైనా పదవులు కావచ్చు, నీకు ఏమైనా కావాలనుకుంటే గనక ఆయనకు నువ్వు చేయొచ్చు భజన, తప్పులేదు. కాకపోతే వేరే వాళ్ళ పైన మాట్లాడేటప్పుడు వాడు వీడు, ఎందుకంటే మీరు ఒక మంచి ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నారు, ఆల్ సెటిల్డ్ కాబట్టి
సినీ రంగంలో కూడా మంచిగా దూసుకెళ్తా ఉన్నారు కాబట్టి కొంత బాధ్యతాయుతరంగా ప్రవర్తిస్తే మంచిది. మీరు చెప్పే మాటలు మంచిగా ఉండాలి కానీ అరే ఏందిరా ఈ మాటలు చీచి కంపు కొడతా ఉన్నాయి అనే విధంగా ఉండొద్దు. వాడు వీడని చెప్పి సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ మీ అటువంటి వాళ్ళకి ఈ రకంగా అడ్డగోలుగా మెసేజ్లు పెట్టుకుంటే ఇక కింద ఉన్నటువంటి యువత ఎట్లా ఉండాలి? వాళ్ళు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? ప్రకాష్ రాజ్ గారు అడిగారు వాస్తవమే, దానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆయన దేవుడు కాదు, ఎవరినైనా కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటది. ఏపీ ప్రజలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నారు. సో ఇందులో బండ్ల గణేష్ దూరి మరి బండ్ల గణేష్ది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ అసలు ఆయనది ఎక్కడ మీరు కూడా తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు మనమేదో కూడా తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని ఓ మాట అనే కంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి. 4 ఏళ్ళు వేరే వాళ్ళకి చూపించే కంటే ముందు మనకు కూడా ఒక ఏళ్ళు చూపిస్తుంది, దాన్ని చూసుకోండి. మీరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేశారు? ఎక్కడికి పాదయాత్ర చేశారు? ఏ ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర చేశారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర చేశారు? మీ చరిత్ర తెలుసుకోండి. మీరు ఎక్కడ బ్రతుకుతా ఉన్నారు? ఏ గడ్డ పైన బ్రతుకుతా ఉన్నారు? ఎస్, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ పైన ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు అడిగినటువంటి మాటలు ముమ్మాటికి వాస్తవం. అవి ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నీకెంత స్వేచ్ఛ ఉందో ఆయనకు కూడా అంతే స్వేచ్ఛ ఉంది. బండ్ల గణేష్ గారికి మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నదో ప్రకాష్ రాజ్ గారికి కూడా అంతే స్వేచ్ఛ ఉంటది. మీరు అనుకుంటుండొచ్చు నేను తెలంగాణలో ఉన్నా ఇక నేను మాట్లాడితే నడిచిపోతుంది, నన్ను ఎవరు ఏమనరు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీరు మాట్లాడడానికి ఎంత హక్కు ఉన్నదో ప్రకాష్ రాజ్ గారికి కూడా అంతే హక్కు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎంత హక్కు ఉంటుందో ప్రకాష్ రాజ్ గారికి కూడా ఇక్కడి చరిత్ర గురించి ఇక్కడి రాజకీయాల గురించి మాట్లాడడానికి అంతే హక్కు ఉంటుంది. నువ్వెవడివిరా అని చెప్పేసి ఆయనని మాట్లాడుతూ ఆయన పైన ఈ రకంగా దూషిస్తూ నోటి దూలని కక్కే ప్రయత్నం చేయకండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావచ్చు, మీరు తెలంగాణ గురించి మాట్లాడవచ్చు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయొచ్చు. కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం తెలంగాణ గురించి మాట్లాడొద్దా? తెలంగాణ గురించి ఆయన ట్వీట్స్ పెట్టొద్దా? అసలు మీరెవరు? ఫస్ట్ మీరెవరు? అసలు నీ చరిత్ర ఏంది? ఎవరి కోసం నువ్వు పాదయాత్ర చేసినావు? ఎక్కడి నుంచి పాదయాత్ర చేసినావు? తెలుసుకోండి. మీరు బండ్ల గణేష్ గారు ముందు తెలుసుకోండి. ఆయన పైన ఏదో బట్టగాల్చి మీనేసి ఏదో రాక్షసానందం పొందుదాము, ఏదో మీ వాళ్ళకు దగ్గర అయిపోదాము, ఆ ట్వీట్స్ పెట్టని చెప్పేసి ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సమాజం మండిపడతా ఉంది. అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నారు చాలా మంది. ఏంటి ఈయన ఈ ట్వీట్స్ పెట్టడం ఏంటి, అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇట్లా పెడతా ఉన్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ పెట్టిండు ఆయన కూడా ట్వీట్, ఒకసారి చూడండి. మొత్తానికి మీ ఉద్దేశం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలని పరిష్కరిస్తాడని నమ్మి ఒక నాయకుడికి బాధ్యత ఇస్తారు తప్ప ఆయన రాజులాగా కిరీటారణ చేయరు. ఆయనకు కిరీట ధారణ అంటే పవన్ కళ్యాణ్ గారికి పదవినిచ్చింది, ఆయనని గెలిపించింది, సమస్యలు ఏమైనా తీరుతారు కావచ్చు, కష్టాలు ఏమైనా తీరుస్తాడు కావచ్చు అని చెప్పేసి ఆయనను గెలిపించారు తప్ప ఆయన ఒక రాజు అని చెప్పేసి ఆయనకు కిరీటధారణ చేయలేదు, ఆయనని సింహాసనంలో కూర్చోబెట్టలేదు అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. చాలా అద్భుతంగా ఇచ్చిండు మెసేజ్. కానీ బండ్ల గణేష్ గారి మెసేజ్ చూస్తుంటేనే కొంత ఇబ్బంది అనిపిస్తా ఉంది. అరే సమాజంలో ట్విట్టర్ వేదికగా చాలా మంది చూస్తారు, ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత కొన్ని వేల మంది దాన్ని చూస్తారు. సో వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఎవరికైనా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా బతికేటటువంటి హక్కుని రాజ్యాంగం ఇచ్చింది కదా. మరి ఈ బండ్ల గణేష్ ఎవరు? అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడేటటువంటి హక్కు ఆయనకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి. సో ఈయన ఎక్కడి నుంచి వచ్చి ఈయన ఇక్కడ మాట్లాడడానికి ఈయనకు హక్కు ఉంటుంది. మరి మీరు అందరూ కూడా మాట్లాడవచ్చు, తెలంగాణ రాజకీయాలు మీరు చేయొచ్చు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రకాష్ రాజ్ గారు ఆయన మాట్లాడొద్దా? ఆయన నోరు మూసుకోవాలన్నా ఏంది? మీరు ఏమనుకుంటా ఉన్నారు? మేము బానిసలా? మేము బానిసలం కాదు, బరాబర్ అడుగుతాం, బాజాబ్తా అడుగుతాం. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని అడిగేటటువంటి హక్కు మాకు ఉంటుంది, మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి హక్కు మాకు ఉంటుంది. మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుందని చెప్పి ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ గుర్తు చేశారు. అది 100కి 1000% నిజం. అది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయనను ఎవరు ప్రశ్నించొద్దు, ఆయనను ఎవరు విమర్శించొద్దు, ఆయన జోలికి ఎవరు రావద్దు అని చెప్పేసి కొంతమంది ఈ సోకాల్డ్ బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు మాట్లాడితే కనుక ఖచ్చితంగా దానికి ట్వీట్ గా దానికి ఒక సంచలనంగా ఇంకా మరి భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడకుండా ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో మరి దీంట్లో మీరేమనుకుంటా ఉన్నారు? మరి నాగబాబు గారు మాత్రం అసలు మీరు పవన్ కళ్యాణ్ ని అడిగేటటువంటి హక్కు లేదు, మీరు ఆయన చెప్పిందే వేదము, ఆయన చెప్పిందే ధర్మము, ఆయన చెప్పినట్టుగా మీరు వెళ్ళాలి, అసలు ఆయన పైన మీరు
విమర్శలు చేసేటటువంటి స్థాయి మీకు లేదు అని చెప్పేసి ఆయన నాగబాబు గారు ట్వీట్స్ పెట్టారు. మరి ఆ ట్వీట్స్ వెనుక ఉద్దేశం ఏందో నాకు తెలియదు. అంటే ఎందుకంతా అంతలా పెడతా ఉన్నారో నాకు తెలియదు. మరి ఇది ఎంటర్టైన్మెంట్ షోలు అనుకుంటా ఉన్నారా, డీజోడ్ అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా శ్రీదేవి డ్రామా కంపెనీలు అనుకుంటా ఉన్నారా, ఏంటో నాకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో మీరు ఆయన అడగొద్దు, మీరు ఆయన జోలికి రావద్దు అని చెప్పేసి పెట్టేటటువంటి వ్యక్తులని వీళ్ళనే చూస్తా ఉన్నా, ఇప్పుడే చూస్తా ఉన్నా నేను. సో మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉండండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, మీకు ఏ సమస్యలు ఉన్నా మీ అందరి తరపున మాట్లాడడానికి, మీ అందరి తరపున ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడదాం. అదేవిధంగా అందరూ కూడా మనకు మద్దతుగా ఉండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముందు ముందు మరిన్ని వార్తలని, మరికొన్ని అంశాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.